హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది శుక్రవారం రోజండి, 4వ శుక్రవారం. అయితే నేను 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోలేదండి, కొంచెం ఇబ్బంది వచ్చి. ఇంకా 4వ శుక్రవారం అయితే చేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగే లేసానండి. అంటే పిల్లలకి క్యారేజీలు కూడా పెట్టాలి కదా, ఇంకా అందుకే ప్రసాదాలు అవి చేయటం పని అవ్వదని చెప్పని 4:30కి అలా లేసానండి. లేచి ఇంకా ముందైతే ఇల్లు అయి శుభ్రం చేసేసుకొని స్నానం చేసి వచ్చి ఒక పక్క క్యారేజీలు చేసుకుంటా, ఒక పక్క ఏమో పిల్లలకి టిఫిను, తర్వాత ఈ ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు మా చిన్న అబ్బాయిని అయితే స్కూల్కి పంపించలేదండి, మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయాడు. కొంచెం హెల్ప్ చేస్తాడని ఉన్నాడండి, ఆ రోజు ఉంచాను. ఇంకా ఆ రోజు ఫుల్ వర్షం అవ్వటం, పని అసలు ఎంత చేసినా కానీ అసలు అవ్వలేదండి. ఇంకా నాకైతే పూజ దగ్గర కూర్చుండేసరికి 9:30, 10 అయ్యిందండి. పూజ కంప్లీట్ అయ్యేసరికి 11:30, 11:45 దాకా అయిపోయింది. ఇంకా పూజ అయితే పరిపూర్ణంగా చేసుకున్నానండి. అయితే ఇదే ఫస్ట్ సారండి నేను ఇలాగా 4వ శుక్రవారం చేసుకోవటం. తర్వాత కొంచెం ఒంట్లో బాగోక జ్వరం అది వచ్చింది, అందుకని కొంచెం వీడియో లేట్ అయ్యిందండి అప్లోడ్ చేయడానికి. ఓకేనండి, మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడితో మనం ఏది చేసినా సరే ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేయాలండి. ఇంకా వినాయకుని పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత అష్టోత్తరం చదువుకున్నాను, లక్ష్మీ అష్టోత్తరం. తర్వాత అమ్మవారి కథ చదువుకున్నాను. తర్వాత ఇంకా అష్టలక్ష్మి సూత్రములు చదువుకున్నాను. ఇంకా లాస్ట్లో మంగళహారతి ఇచ్చుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాను. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకున్నాను. ఇంకా నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి మన తాహత కొద్దీ మన ఓపిక బట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. 3, 5, 7, 9 మన ఇష్టం అండి. అయితే ఎప్పుడు మా అమ్మ వచ్చేదండి ప్రతి సంవత్సరం. ఇంకా అమ్మకి ఒంట్లో బాగోక అమ్మ కూడా రాలేకపోయింది, అందులోనూ వర్షం ఒకటి ఉంది. మా అమ్మకి నిమ్మ ఉండటంతో మళ్ళీ తడిస్తే తేడా చేస్తుందని చెప్పని ఇంకా అమ్మ అయితే రాలేదు. తర్వాత పూజ అయిన తర్వాత కూడా మేము ముందుకు వద్దాము మాట్లాడదామని చెప్పి అనుకున్నాను, కానీ నాకు ఓపిక లేకదండి అస్సలు. ముందు రోజు నైట్ జ్వరం వచ్చేయటం, ఇంకా పొద్దున్నే లేకటం, నిద్ర సరిపోలేదు. ఇంకా అసలు అవ్వలేక ఇంకా పడుకుండిపోయానండి, అలాగా తినలేదు. తర్వాత మా అమ్మవారి అలంకరణ ఎలాగనిపించింది నాకు మట్టికి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తర్వాత ఇంక మా వారు వచ్చారు. మా వారు వచ్చిన తర్వాత మా వారు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి దండం పెట్టుకొని నాకు కూడా అక్షింతలు వేసారండి. ఇంకా నేను అక్షింతలు వేయించుకున్న తర్వాత నేనైతే కొంచెం ప్రసాదమే తీసుకున్నానండి.
ఇంకా అన్నం ఏమి తినలేదు, జ్వరం ఉండటంతో ప్రసాదం తీసుకొని ఇంకా పడుకున్నాను. చీర అయితే మార్చేసానండి, పూజ అవ్వగానే అస్సలు అవ్వలేదండి నాకు. ఆ కాసేపు కూడా అలాగే ఏదో రకంగా చేసుకున్నాను. సగం వీడియో కూడా లేట్ అవ్వటానికి గొంతుకు ఒకటి బాగోలేదండి, అస్సలు జలుబు చేసింది. అందుకనే కొంచెం వీడియో కూడా లేట్ అయ్యింది. ఇక్కడ నాకు వేస్తుంటే మా చిన్న అబ్బాయి నాకు వెయ్యవా డాడీ అని చెప్పి అని అడుగుతున్నాడు. వీడియో తీసేది మా అబ్బాయేనండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు మా అమ్మవారిని చూపిస్తున్నాను. ఇంకా రాబోయేది నెక్స్ట్ వినాయక చవితి అండి. వినాయక చవితి వీడియోలు కూడా మన ఛానల్లో పెడతాను, చూసేసేయండి. నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఇప్పుడు అయ్యిందండి కెమెరా ముందు రావటానికి. అంటే పూజ అయిపోగానే పడుకుండిపోయాను. మా వారితో అక్షంతలు వేయించుకొని కొంచెం ప్రసాదం తిని అలా జారబడ్డాను. చాలా నీరసంగా ఉందండి, ఇంక అందుకే కనపడలేకపోయాను. తర్వాత మా పూజ ఎలాగనిపించింది నాకు కామెంట్ చేయటం మట్టుకి మర్చిపోవద్దు. అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకేనండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. లాస్ట్లో ఫోటోలు యాడ్ చేసాను, చూసేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.